ఏముందో గుర్తుకులేదా? ఏముంది ఈరోజు ఏముంది మర్చిపోయినావా? గుర్తొచ్చింది. లేదే, ఉన్న టెన్షన్స్ వల్ల మర్చిపోతావు. సరే ఏం కాదు ఎరగనమ్మా. చెప్పినా కానీ కనీసం విష్ కూడా చేస్తారు. చెప్పు. సరే, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బంగారం. థ్యాంక్ యూ. సరే ఇక్కడ వెళ్దామా? పెళ్ళై ఇప్పటికి 5 సంవత్సరాలు. ఈ రోజుకి మనకు ఒక బుడ్డోడో బుడ్డదో బుట్టుంటే ఈజీగా 3-4 ఏళ్ళు ఉంటుండే కదండి. మళ్ళీ స్టార్ట్ చేసినావా? సర్లే, టెంపుల్కి వెళ్దామా? సరే, ఫ్రెష్ రా. ఏమైందండి? పొద్దు నుండి చూస్తున్నా డల్ గానే ఉంటున్నారు. టెంపుల్లో కూడా అంతే ఉన్నారు. అసలు ఏమైంది? ఏం లేదే, మొన్న హాస్పిటల్కి వెళ్దామని చెప్పినా కదా నీకు. అంటే దానికి డబ్బులు సరిపెట్టేట్టు లేవు. నా దగ్గరనేమో 2-3 వేలు ఉన్నట్టుంది. ఆయనకి అడిగిన ప్రసాద్ గారికి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేస్తేనేమో ఫోన్ చెప్తలేదు. ఊళ్ళో హాస్పిటల్ ఉంది కదా మనది, పెద్ద హాస్పిటల్. అది అలా ఓపెన్ చేస్తారు. ఆ మేడం వారంలో 2 సార్లే ఉంటుంది. మిగతా రోజులంతా అక్కడ సిటీలో ట్రీట్మెంట్ చేస్తుంది ఆమె. మన ఊరికి వారంలో 2 సార్లు వస్తుంది. అందరు అంటున్నారు ఆమె దగ్గర చూపెట్టు ఒకసారి, మీ భార్యకు ఆమె దగ్గర చూపెట్టు, మంచిగా చూసుకొని అంటారు. నిన్న వచ్చిందంట మేడం, మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది. ఈరోజే ఉంటుంది. ఏం చేయాలి? పొద్దున్న చాలా చేసేస్తుంది. దిమాగ్ పని చేస్తలేదే. దీనికి ఇంత టెన్షన్ పడుతున్నావా? ఒక 10 నిమిషం. ఏంటి మరలా ఇప్పుడు వెట్టి డబ్బులు ఏమంటావా? పిల్లలకి ఇంకేముంది, తర్వాత ఎప్పుడైనా నేర్చుకున్నాను నేను. మళ్ళీ అదే నాకు ఈ డబ్బులు వస్తే అంటే అది కాదు, పెద్ద హాస్పిటల్ కదా, దీనిలోకి అన్ని ఇస్తారు. అయ్యో అదేం చేస్తున్నాయి? పర్లేదు లేవు అన్న. మీరు ఆగండి.
గౌరీ ఏం చేస్తున్నావు? వద్దు ఊకో. చాలు వేరే వాళ్ళతో చేస్తాను. గౌరీ వద్దు మా చెప్తే నువ్వు మీరే మళ్ళీ చేయిస్తాను ఇది పెట్టి మళ్ళీ వేస్తాను. ఇబ్బంది పడుతుంది. మరి నువ్వు ఉత్త బోసం పెడుతూ ఉంటావా అని. అయ్యో, అదా మీ బాధ. 2 నిమిషాలండి. సరే ఇప్పుడు ఓకేనా? అది ఉత్తది కదండి. అయితే ఏముంది, పసుపు తాడే కదా, నేను కన్ను ఉంటుందా? ఏం బాధపడదు. ఒక్కసారి పిల్లలు పుట్టిన తర్వాత బోల్డ్ చేయించుకోవచ్చు. ఇంకో చెప్తా. దేవుడు తన ఒంటిలో ఉన్న నగలన్నీ తీసిచ్చి ఈసారైనా మమ్మల్ని కరుణించు. అది షురు చేసినావా? చెప్పింది కదమ్మా పోదామని. ఆ గోళీలో ఏముంది తెచ్చుకో, హాస్పిటల్ కూడా కదా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. పేషెంట్ ఎవరు? ఏం ఇట్లా అమ్మా కూర్చో. ఏంటమ్మా ప్రాబ్లం? అదే మేడం, మా ఫ్రెండ్ని అడిగిన మేడం, రాజేష్ అని, మీకోసం చెప్పింది. నాకు పెళ్ళి 5 years అవుతుంది మేడం. ఇంతవరకు పిల్లలు అవ్వలేదు. నేను చాలా హాస్పిటల్లో తిరిగిన, ఎటు అయినా కూడా వాళ్ళకు చాలా మంది మీకోసం చెప్పారు, మీ హాస్పిటల్ కోసం చెప్పారు. మీరు ఎట్లా చెప్తాను. సరే అమ్మా, నేను చూసుకుంటాను. నీ పేరు చెప్పమ్మా. గౌరీ. చెయ్యి పెట్టమ్మా. మళ్ళీ వదలు. ఒకసారి మీరు బయటికి వెళ్తారా? చెకప్ చేయాలి. సరే. రేట్స్ అన్ని కరెక్ట్గా వస్తున్నాయా నేను? వస్తున్నాయి. లాస్ట్ మంత్ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ మంత్ 25th అట్లా వచ్చింది. అవునా? నేను కొన్ని టెస్టులు రాస్తాను, చేపిస్తారా ఇప్పుడు? ఓకే. ఒకసారి మీ ఆయన్ని లోపలికి రండి. ఏవండి? మేడం, మీ టెస్టులు రాశాను, ఒకసారి చేయించండి. అవి రిపోర్ట్స్ నా మెయిల్కే వస్తాయి, నేను మీకు కాల్ చేపిస్తాను, మళ్ళీ రండి. సరే. సరే అమ్మా, జాగ్రత్త, అన్నీ చేయించుకో. పథకాన్ని అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తున్నాను. నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను మొత్తం. ఓకేనా? ఓకే. రవి,
బాగున్నా బాగున్నారా? బాగున్నా. బాగున్నా నమస్కారం బావగారు. నమస్తే మా. ఏంటా ఎంత సరైన? అన్నా నీకు గుడ్ న్యూస్ చెప్దాం వచ్చినావా? అవునా, సరే కూర్చోండి. ఏదిరా ఇది గుడ్ న్యూస్ అన్నా? అది వదినగిన విలువ నా ఇద్దరు కలిసి చెప్తారు గుడ్ న్యూస్. అవునా? గౌరీ రవి వచ్చింది. రవియా? బాగున్నావా వదినా? బాగున్నానండి. బాగున్నావా? బాగున్నా వదినా. ఎలా ఉన్నావమ్మా? కూర్చోండి కూర్చోండి. నీకన్నా కూర్చో. పర్లేదు పర్లేదు. ఇట్లా ఏమో గుడ్ న్యూస్ అంటారే. గుడ్ న్యూస్ చెప్పండి. ఏంటా గుడ్ న్యూస్? ఏంద్రా గుడ్ న్యూస్? చెప్తా కానీ మీ ఇద్దరికి హ్యాపీ యానివర్సరీ ఉన్నది నా. థ్యాంక్ యూ. ఓ హ్యాపీ యానివర్సరీ అక్క బావ. థ్యాంక్ యూ అమ్మా. అన్న వదిన మీరిద్దరు పెద్దనాన్న పెద్దమ్మ అవబోతున్నారు. అవునా? ఎంత మంచి మాట చెప్పు. అట్లా చాలా ఎంత మంచి మాట చెప్తుంది. కంగ్రాచులేషన్స్ రా. ఏమైనా తింటావా? ఏమైనా తీసుకుంటావా? ఏదైనా చెప్పు. ఇంకేమైనా చెప్పు. అంత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చికిత్స చేయించుకుంటావా? సరే మరి నా దగ్గరనే ఉండు. నేను బాగా తీసుకుంటాను. స్వీట్స్ కూడా లేదు. ఒక్క నిమిషం మాట్లాడి. అని అంతే లేదా? ఇక్కడ చూసి తెలుస్తుంది కదా, ఏదన్నా ఆనందం వస్తే అసలు ఆగదు. చూడు, నీకు నీ తండ్రి కాబోతున్నావు అంటే అది ఎంత ఆనందపడుతుంది. చక్కెర వస్తావా? అయ్యో టైంకి స్వీట్స్ కూడా లేవండి. రవి నాన్న కంగ్రాచులేషన్స్ రమా నోట్ ఇంటి చేసుకో. అంటే వదిన డాక్టర్లు తనకి స్వీట్ తినదని చెప్పారు, అందుకని నచ్చలేదు. గౌరీ, మీకేమన్నా చేసి పెట్టాలి. గౌరీ. హాస్పిటల్ నుంచి వెళ్ళి వచ్చిన అమ్మారమ్మా, నీకు ఇప్పుడు అంత బాగుంది కదా? ఎంత బాగుంది. నేను కావాలంటే నాకు అడుగు, సరేనా? ఏమొద్దు, అంత మా అమ్మవారు చూసుకుంటారు. ఇది కదమ్మా మీకోసం షుగర్ లేకుండా కాఫీ తాగనంటున్నాను. తీసుకోవచ్చు కదా. నాకు వద్దు, పర్లేదు. తాగనని చెప్తున్నాను. గౌరీ, అయినా ఇప్పుడు కడుతున్నప్పుడు కాఫీ టీ తాగద్దు అసలు. జ్యూస్ కదా తాగాలి. సరేనా? నీకేమైనా జ్యూస్ ఏమన్నా ఏదైనా తాగాలి కాస్త. ఏం నాకేం వద్దని చెప్తున్నాను. మేము మంచిగా తీసుకోవాలని. డబ్బులు ఏమైనా కావాలా? ఏం పర్లేదు కదా, అవసరమైతే అడుగుతాను. సరే, మనం కళ్ళకు వేసేద్దాం రా, జాన్కాన్ ఇంటికి. గౌరీ, నేను తాగే ఇంట్లో వేసేస్తా. సరే, మళ్ళీ వస్తుందా? ఇంకేంటి రమ్మా విశేషాలు? ఏమైనా తింటావా? చేసి పెట్టానా? నాకేం ఎప్పుడు తిన్నావా? ఏమో నాకేం వద్దు. కాస్త నేనేం తినని చెప్తున్నాను కదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ మీద కూడా పడద్దని చెప్పింది మా అమ్మ నాకు. ఎవరు లేరు, వెళ్ళా. ఎవరు లేరని చెప్తుంటే అర్థం కావట్లేదు, వెళ్ళా. బాబు
అన్న పెట్టను తింటావా ఉంది అట్లెట్లా ముట్టుకుంటున్నావు సరే ఇట్లా అట్లా అయిపోతుంది, టెన్షన్ తీసుకో. వెళ్దామా రవి ఇంకా? అయ్యో ఉండండి అమ్మా, ఫోన్ చేసి వెళ్తారు కానీ. గౌరీ ఏమన్నా వంట చేసినావా? ఇలా భోజనం పెట్టాం. వెళ్దాం రవి. అంటే అన్న తనకి టాబ్లెట్ వేసుకుని కదా, టైం అయింది. సరే అన్న వెళ్ళొస్తాం, మేము వెళ్ళొస్తావు అన్న, మళ్ళీ వస్తాం కదా అప్పుడు తింటాం. అన్న వాళ్ళు ఇంటికి వస్తలేరు, సాయంత్రం శ్రీమంతం ఉంది. తప్పుడు రమ్మ ఫోన్ చేస్తాం, స్టార్ట్ అయ్యో లేదు. ఏమైంది? వాళ్ళు రావద్దని చెప్పాను కదండి. ఎందుకు ఏమైంది? ఆ దగ్గర కొట్టేది నా ఇంట్లో అడగట్టడం నాకు ఇష్టం లేదని చెప్పాను కదా, తను వస్తే నేను వెళ్ళిపోతాను. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఆయన మా అన్న బాబునా? నాకు ఇష్టం లేదు అంతే. ఇదిగో నిన్నే కాల్ చేస్తారు, రావద్దని చెప్పాను, అర్థమైందా? వాళ్ళు వస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. హలో అన్నా. అన్న ఏం వద్దన్నా, మీరేం రాకండి. మీరు వస్తా అంటే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతా అంటుంది. ఏం రావద్దన్నా, ప్లీజ్ ఏమనుకోకు, నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను ఇంట్లో. ఏమైందండి? అదే తమ్ముడు ఫోన్ చేసిండు, శ్రీమంతం చేస్తలేడంట. ఎందుకు ఏమైంది? సరే అయ్యో ఇంటి దాకా వచ్చినామండి, ఇంటికి పోయి పిండి వంట ఆ పిల్లకి ఏమవుతుంది? పాప కడుపుతోడు ఉందండి, తింటది కొంచెం. వద్దే పోవద్దు, చెప్తే అర్థం కాదా నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? డాక్టర్ ఫోన్ చేసింది రాత్రి, రిపోర్ట్లు వచ్చినాయంటే రమ్మన్నది. నాది వాడికన్నా పోదాం. రండి, మీకోసమే చూస్తున్నాను. రమ్మా కూర్చో. కూర్చో. రిపోర్ట్ వచ్చినా? వచ్చినాయి. మెడిసిన్ కూడా తెప్పించాను. ఒక ఇంజెక్షన్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు. ఏం కాదు. మెడిసిన్ అయితే ఇస్తున్నాను ఇప్పుడు, ఇవైతే వాడండి. ఇది పొద్దున్న, ఇది సాయంత్రం. ఈ టానిక్ ఏమో ఆఫ్టర్నూన్ తాగండి. డాక్టర్ మెడిసిన్ వేసుకుంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా? అయితే అది ఖచ్చితంగా నేను నమ్మకం ఇస్తాను మీకు. ఒకసారి నేను బయటకు వెళ్తాను, ఒకసారి నేను ఆయనతో మాట్లాడాలి. ఏమైనా ప్రాబ్లం ఏం లేదు, నేను మాట్లాడతాను. అసలు ఏం జరిగిందంటే ఇప్పటివరకు నేను చెప్పింది అబద్ధం అవ్వదు. రిపోర్ట్స్లో అన్నీ చాలా డేంజర్గా వచ్చాయి. నాకు తెలిసి ఆమెకి పిల్లలు అవ్వరు. గర్భసంచి చాలా వీక్గా ఉంది తనకి.
మేడం మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒకసారి టెస్ట్ చెప్పి మేడం ఎన్ని పైసలు అయినా సరే నేను చేస్తాను మేడం. ఎన్ని పైసలు పెట్టినా ఎన్ని టెస్టులు చేసినా ఉన్నది ఉన్నట్టే వస్తుంది కదా. ప్లీజ్ మేడం మీరు కావాలి ప్లీజ్ మేడం అట్లా అనుకోండి. పిల్లలు కాదు మీరు చచ్చిపోతారు మేడం. ప్లీజ్ సరే లేవండి పైకి లేవండి. పిల్లలు కావాలంటే చచ్చిపోతారు. సరే నేను ఏదో ఒకటి చేస్తాను, లేవండి పైకి లేవండి. ప్లీజ్ మేడం మీరు ఎక్కడ చేయండి మేడం కావచ్చు మేడం ప్లీజ్ మేడం. సరే లేవండి, నేను ఏదో ఒకటి చేస్తాను. లేవండి. ఈ విషయం దానికి ఏం జరగనివ్వండి మేడం. మీరు ఎట్లా నేను తీసుకోండి మేడం ప్లీజ్ మేడం. నేను ఎన్ని పైసలు అయినా సరే చేస్తాను మేడం. కావాలంటే మా ఇల్లు అమ్మాయినా సరే నేను ఎన్ని పైసలు అయినా వస్తాను మేడం. పిల్లలు కాదని చెప్పి సరే చచ్చిపోతుంది మేడం. బతకదు మేడం. అది పిచ్చిది ఇన్ని రోజులు ఎప్పటికైనా నాకు పిల్లలు అవుతారు కదా అని బొమ్మలోని బతుకుతుంది మేడం. ప్లీజ్ మేడం మీరే మేడం నాకు ఏదైనా మేడం ప్లీజ్ మేడం. నేను కాలు మొత్తాను మేడం ప్లీజ్ మేడం. సరే నేను చూసుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను. మీరైతే టెన్షన్ పడకండి, ఇప్పుడు మెడిసిన్ వచ్చాను కదా అదైతే యూజ్ చేయండి, నేను ఏదో ఒకటి చేస్తాను. అండి ఏమన్నారండి? ఏమి అంత అవుతారంటనా? నాకు తెలుసు మీరు సంతోషంగా లోపలికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడే నాకు అనిపించింది. నాకు తెలుసు అవుతారండి. హలో హలో రవి. రవి కాదు నేను. చెప్పు రామా. ఏంటి రమ్మా మొన్న ఇంటికి రావద్దని చెప్తుంటే ఎందుకు రానికి చూసావు? అయ్యో సీమంతం అని చెప్పి రవి చెప్తేనే వచ్చాను. రవి చెప్తే నేను చెప్పానా నీకు రమ్మని? రావద్దని చెప్పాను కదా. సీమంతం నువ్వు వస్తే మా ఇంట్లో ఏమైపోవాలా? నువ్వు ఏ ఇంట్లో అడుగు పెట్టినా కూడా అక్కడ అయితే దరిద్రమే. నువ్వు పిల్లలు లేని ఏ ఇళ్ళలో పోయినా కూడా దరిద్రమే. అలా అంటావేంటి? అలా ఏంటలా? మా ఇళ్ళకి వచ్చి మా ఇల్లు నాశనం చేద్దాం అనుకున్నావా? నువ్వు గుర్తు ఎప్పటికీ పిల్లలు కుట్టారని నీకు తెలుసా? అదే ఏం మాట్లాడుతున్నావు రామా? అందరి కొంపలు నాశనం చేసే నీకు ఉన్నావు కదా నువ్వు అందరి ఇళ్ళకి. అయ్యో నీకెవరు చెప్పారు నాకు పిల్లలు పుట్టారని? నాకు పిల్లలు పుడతారని చెప్పారు డాక్టర్స్. అదే హాస్పిటల్స్ తిరుగుతున్నారంట కదా, మొన్న కూడా తీసుకెళ్ళాలంట కదా మీ ఆయన. అవును నాకు రిపీట్స్ ఏమొచ్చిందో తెలుసా నీకు? అంత బాగానే ఉందంట, నాకు పిల్లలు పుడతారని చెప్పారు. చెప్పారా? అంత బాగానే ఉందని నీకు చెప్పారా? రిపోర్ట్స్ ఏమొచ్చిందో తెలుసా నీకు అసలు? ఏమొచ్చింది? నీకు ఎప్పటికీ లైఫ్ లో పిల్లలు పుట్టారని వచ్చింది. మీ ఆయన నాటకం ఆడుతున్నాడు. నువ్వు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టినావో అప్పటి నుండి అంతే దరిద్రమే. ఏ రోజు కూడా మంచి జరిగింది లేదు, దరిద్రమే అని. కొంపలు మంచిగా నీకే ఉంటావు కదా నువ్వు. పట్టుకున్నావు అర్థం కావట్లేదు. అలాంటి చేసి నేను ఎవరు చచ్చిపోయేదాన్ని. ఎంతమంది నిన్న మాట్లాడుతున్నా కూడా ఎందుకు పట్టుకుంటున్నావో తెలియదు. ఈ జన్మలో నువ్వు ఎప్పటికీ పిల్లలు కనలేవు. ఖర్చైనా ఇంకో జన్మలో కాను. ఇక్కడ లేకుండా నీకు అందరి ఇళ్ళలో కూకుంటా అందరి కుంపలు నాశనం చేస్తున్నావా? మా ఆయన కూడా నాకు అబద్ధం చెప్పిండా? అంటే నాకు ఇంకెప్పటికీ పిల్లలు పుట్టరా? నేను ఎప్పటికీ ఇంకా గుట్రల్లానే ఉండిపోతానా? నన్ను ఎవ్వరు కూడా దగ్గర రానివ్వరా? ఈ చేతులతో పిల్లల్ని ఎత్తుకోలేనా నేను? ఎందుకు దేవుడా నాకు ఇన్ని శిక్షలు వేస్తున్నావు? నేనే పాపం చేశాను? అంటే మా ఆయనకు కూడా నేనంటే ఇష్టం లేదా? అందుకే నాకు అబద్ధం చెప్పినా? కనీసం నేను చచ్చిపోతేనైనా మా ఆయన ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు కావచ్చు. రమ చెప్పింది నిజమే. నేనే అసలు దురదృష్టవంతురాన్ని. నేను వచ్చి నుండే ఈ దరిద్రం ఆయనకి నేనే చచ్చిపో.
ఎవరమ్మా? గౌరీ 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 ఎందుకు ఇట్లా చేసినావు గౌరీ? హలో మేడం, జర మా ఇంటికి రారా మేడం. మా భార్య పురుగుల మందు తాగింది మేడం. తెలియదు మేడం, మీరు ఇంట్లో లేకుండా కొంచెం జల్దీ రండి మేడం, ప్లీజ్ మేడం. హలో రవి, ఏడున్నావు? వద్ద పురుగుల మందు తాగింది, రారా ఇంటికి. నాకేం చేయాలి అర్థమవుతుంది. రారా, జల్దీ రారా. లేచలేదు రా, జల్దీ రారా. ఎవరు లేదు, నా డాక్టర్కి ఫోన్ చేసిన ఇంకా వస్తుందంట. రవి రారా. రవి రవి ఏదో ఒకటి రారా, జల్దీ రారా. ఏమైందండి? నేను మేడం, నేను వచ్చే వరకు పురుగుల మందు తాగింది మేడం. రవి వదిలేదులేదా, పురుగుల మందు తాగింది నేను వచ్చే వరకు. నాకేం అర్థం కావట్లేదు. ఏమైంది? మేడం చూడండి మేడం, ప్లీజ్ మేడం. వదినా హలో వదినా సార్ రాగా ఇక్కడికి లొకేషన్ పంపిస్తాను నేను. తొందరండి. ఏమైంది మేడం? పెద్ద డాక్టర్ని రమ్మన్నాను, ఆయన వస్తున్నారు. ఆయన చెక్ చేసి చెప్తాను. గౌరీ 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 నువ్వే అడిగా వచ్చిండు. అవి లేకురా గౌరీ. డాక్టర్ గారు వచ్చినట్టున్నారు, నేను తీసుకొస్తాను. వదినా వదినా ఒక్కసారి లేవన్నా. గౌరీ గౌరీ ఒకసారి బయటికి వెళ్ళరా మీరు, డాక్టర్ చెక్ చేస్తారు. ఎంతసేపు 20 minutes అయింది సార్. ఏం తీసుకున్నా అసలు ఏమైంది? పురుగుల మందు తాగిందంట. అవునా? మరి హాస్పిటల్ తీసుకోవాలి ఎప్పుడే? ఇంకా మన హాస్పిటల్ దగ్గరే ఉందని వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే వెంటనే వచ్చాను. అయిపోయిందమ్మా, చాలా ఇంకోటి ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్ కూడా. మన పిల్లల కోసం చాలా ట్రై చేశారు సార్, చాలా తపన పడ్డారు వాళ్ళు, చాలా ఖర్చు పెట్టారు కూడా. కానీ రిపోర్ట్స్ లో గర్భసంచి చాలా వీక్ గా ఉందని వచ్చింది సార్. అలా ఎలా సాధ్యమవుతుంది? ఒక టైంలో వర్క్ చేస్తాను, ఇట్లాంటి కేసెస్ చాలా వేరుగా పొరపాటు అయిపోయింది. అంటేనే అయినట్టుంది నేను కూడా. మీరు చూసుకున్నట్టున్నారు, మళ్ళీ చెక్ చేయాలి కదా మళ్ళీ. వాళ్ళు మళ్ళీ చెకప్ చేయించుకోవడానికి రాలేదు సార్. తీరా చూస్తే ఇలా చూడు ఒకసారి పోవాల్సిన జరిగిందని ఒకసారి ఉన్నది చెప్పేసింది. వెళ్తా చూసుకొని ఈశ్వర్ ఈశ్వర్ గౌరీ ఇంకా మనకి లేదు.
ఇంకొక విషయం, ఆయన ఇప్పుడు ప్రెగ్నెంట్. గౌరీ! గౌరీ, నువ్వు తల్లి కాబోయే గౌరీ, లవ్వే! గౌరీ! నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావే, నా బంగారు తల్లి గుండె కోత మిగిల్చావే, కన్నీళ్లతో నీ కాలు కడుగుతుంటే నా ప్రాణమే నీతో పాటు పోతుందే, ఇల్లు వాకిలి బోసిపోయి చూస్తుందే, నీ జాడలేక నా గది చీకటైపోయిందే, పిలవకనే లోకానికి ప్రయాణమయ్యా, సారీ అమ్మా, నన్ను ఒంటరి నిన్ను చేసి కాపాడలేకపోయాను. నీటిలో ముంచావే. పిల్లను ఎవరికిచ్చి కనిపించమందు, నా గుండె బరువెక్కి ఊపిరి ఆగుతుంటే, నువ్వు లేని బ్రతుకు నాకేల దేవుడా, కంటి పాపలా చూసుకున్న నా భార్య ఏది